కారుమంచి గ్రామంలో 10 రోజుల క్రితం పేటేటి నాగశ్రీరామమూర్తి గారు చనిపోవడం జరిగింది. వారి మరణం తర్వాత ఆ కుటుంబం సంక్షోభంలో పడి ఇల్లు కూడా లేకుండా వారు తీవ్ర ఇబ్బంది పడుతూ ఆ గ్రామ ప్రజల ద్వారా తెలుసుకొని ఆ గ్రామ ప్రజల సహకారంతో మేమందరం కూడా ఇక్కడ వాళ్ళకు ఒక ఇల్లు నిర్మించాలని చెప్పని ఒక ఆలోచన చేసి బ్రాహ్మణ సంఘం తరపున ఒక 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కారుమంచి గ్రామ ప్రజలు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి మా మానవ సేవా సమితి రూపకర్త అయినటువంటి మా సోదర సమానులైనటువంటి భవానీ శంకర్ గారు మానవ సేవా సమితి తరపున వారి కుటుంబానికి 25,000 రూపాయలు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం. వీళ్ళందరినీ చూసిన తర్వాత మనసు కూడా చాలా బాధగా ఉంది, భారంగా ఉంది. ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ఈ ఊరి ప్రజలకు కూడా రుణపడి ఉన్నాం. ఈ ఊరి ప్రజలు కూడా చాలా గొప్పవాళ్ళు. మాకెందుకు అనుకుంటే ఈ రోజుల్లో బంధువులు స్నేహితులు కూడా మెదకుండా ఉండే పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ వీధిలో ఉన్నటువంటి వారందరూ కూడా తన వంతు మేము సైతం అని చెప్పని వారికి చేదోడు వాదోడుగా నిలిచి ఇల్లు నిర్మిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు వారి కుటుంబాన్ని అండగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వీరి మనవరాలైనటువంటి అస్మిత 7వ తరగతి చదువుతూ ఉన్నది కారుమంచి ప్రభుత్వ పాఠశాలలో. అయితే గాయత్రి స్కూలు వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ స్కూల్ అయినటువంటి స్కూలు శర్మ గారు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తన హాస్టల్లో చదివి చెప్పి రేపు తీసుకెళ్లబోతున్నారు. కాబట్టి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సరే అమ్మ.